మేరకు నూజివీడు వెళ్లనున్న చంద్రబాబు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సాయంత్రం సీఎం ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లనున్నారు. అక్కడ సీఎం దంపతులు కోదండ రామస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చంద్రబాబు రాత్రి ఒంటిమిట్టలోనే బస చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటన వివరాలు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ జ్యోతి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లిలో పర్యటిస్తున్నారు. ఆగిరిపల్లి మండలం ఏదైతే ఆగిరిపల్లి మండలంలోని ఆగిరిపల్లి మార్కెట్ యార్డ్ ప్రజావేదిక కార్యక్రమంలో P4 కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా ఆగిరిపల్లి హెలికాప్టర్ లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఆగిరిపల్లి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆగిరిపల్లి మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఏదైతే బీసీ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ బీసీ కులవృత్తులు వాళ్ళు కులవృత్తి చేస్తూ ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి ఆ కులవృత్తుల గురించి అడిగి తెలుసుకుంటారు. అనంతరం 11:30 గంటలకు ఆగిరిపల్లి మార్కెట్ యార్డ్ లో ఏదైతే ప్రజా వేదిక ప్రోగ్రామ్ దగ్గర P4 కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. అక్కడ బంగారు కుటుంబం కొంతమంది సభ్యులు ఉన్నారు. వాళ్ళతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవుతారు. అతి తక్కువ మంది మాత్రం కేవలం కొద్ది మంది మాత్రమే ఈ సభలో పాల్గొనే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1 గంట దాదాపు 11:30 దగ్గర నుంచి 1 గంట వరకు కూడా పాల్గొంటారు. 1:05 నిమిషాలకు హెలిప్యాడ్ సమీపంలో ఏదైతే నియోజకవర్గ ముఖ్య నాయకులతో కూడా సమావేశంలో పాల్గొంటారు. ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మొత్తం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఎలా ప్రభుత్వం కొనసాగుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా ఉందనే విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. అక్కడ నాయకులతో ప్రత్యేక సమావేశం అనంతరం హెలికాప్టర్ చేరుకుని 2:40 అక్కడ హెలికాప్టర్ లో బయలుదేరి ఏదైతే విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి కడప ఒంటిమిట్ట రామాలయం స్వామి గుడి దగ్గరికి అక్కడ జరిగే కళ్యాణంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్తారు. దీనికి సంబంధించి ఏదైతే నూజివీడు చెందిన మంత్రి ఎవరైతే కొలుసు పాల్సారథి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బీసీ సంఘాల వాళ్ళని కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. కులవృత్తులు చేస్తున్న వాళ్ళు కూడా అందరూ ఇక్కడ చేరుకోవడం జరిగింది. బంగారు కుటుంబ సభ్యులతో ఆయన చంద్రబాబు డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. జ్యోతి, ఇకపోతే ఒంటిమిట్టకి వెళ్ళనున్నారు కాబట్టి అక్కడ ఆలయం వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అక్కడ ఒంటిమిట్ట రాములవారి కళ్యాణంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి ప్రోగ్రాం ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి హెలికాప్టర్ లో విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి కడప విజయవాడ విమానాశ్రయం నుంచి విమానంలో కడప చేరుకుంటారు. అక్కడి నుంచి ఒంటిమిట్ట చేరుకుంటారు. ఒంటిమిట్ట ఏదైతే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు కళ్యాణంలో పాల్గొంటారు కాబట్టి అక్కడ ఇప్పటికే ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సీఎం భద్రతకు సంబంధించి భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. సీఎం పర్యటనకు సంబంధించి ఈ రోజు జరిగే ఏదైతే ఆగిరిపల్లి అదే రకంగా ఒంటిమిట్ట 2 చోట్ల కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.
సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదట అరిగిరి మండల పరిధిలోని వడ్లబమానులో పర్యటించనున్న ఆయన గ్రామంలో బీసీలతో సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 11:30 ప్రజా వేదిక వద్ద గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు నూజివీడు వెళ్లనున్న చంద్రబాబు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సాయంత్రం సీఎం ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లనున్నారు. అక్కడ సీఎం దంపతులు కోదండ రామస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈరోజు సీఎం పర్యటనలో భాగంగా కడప జిల్లాలో కూడా ఆయన పర్యటన ఉంది. కడపలో ఆయన పర్యటన వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగేటువంటి సీతారాము కళ్యాణానికి మరి టీటీడీ అధికారులు మరి కడప జిల్లా అధికారులు కలిసి సమన్వయంతో మరి ఏర్పాట్లను కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది. మరి ఈ రోజు జరిగేటువంటి సీతారాము కళ్యాణానికి కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మరి సీఎం చంద్రబాబు నాయుడు మరి ఒంటిమిట్టకు రానున్నారు. మరి అదే విధంగా ఆయనతో పాటు కుటుంబ సమేతముగా కూడా మరి ఆయన కడప జిల్లాకు రానున్నారు. మరి ఆయన సీఎం చంద్రబాబు వస్తున్నటువంటి నేపథ్యంలో కడప జిల్లాలో మరి 12 గంటల నుంచి కూడా మరి ట్రాఫిక్ ను కూడా మళ్లించడం జరిగింది. మరి 12 గంటల నుంచి మరి కడపలో మరి తిరుపతి వెళ్లాల్సినటువంటి వాహనాలన్నీ కూడా రాయచోటి మీదుగా తిరుపతికి వెళ్లాలని కూడా మరి అధికారులు ఇప్పటి వరకు ఆదేశించడం జరిగింది. మరి సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి నేరుగా 4:30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. కడప ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత రోడ్డు మార్గాన ఒంటిమిట్టకు మరి టీటీడీ ఉన్నటువంటి అతిథి గృహం వద్ద ఆయన కొద్దిసేపు మరి రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా మరి ప్రభుత్వం తరఫున మరి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాల తలంబ్రాలను కూడా సమర్పించున్నారు. మరి ఈ యొక్క మొత్తము సంబంధించి టీటీడీ అధికారులు మరి ఇప్పటికే మరి 147 గ్యాలరీలను కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భక్తులు రావడానికి కూర్చోవడానికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడానికి కూడా దాదాపు 60,000 మంది కూడా వస్తారని ఒక అంచనాతో కూడా అన్ని సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. కళ్యాణాన్ని కూడా వీక్షించడానికి అన్ని విధాలుగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అదే విధంగా ప్రత్యేకంగా ఆ యొక్క 28 కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ యంత్రాంగం కూడా దాదాపు 2,500 మంది పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాజు.